ప్రేమ ఒకటే ఉండాలి సహోదరుడి మీద. వాడి బలహీనతలు, వాడి దోషాలు, వాడి పాపాలు నీకెందుకు? పాడు చేయకండి, పాడు చేసే మాటలు మాట్లాడకండి, చెడు చేయకండి, ఎవరికి కీడు చేయకండి, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని నిందించకండి, ఎవరి మీద సనక్కండి, ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడకండి. మీకు తెలీదు, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ కళ్ళ ముందే సాక్ష్యాధారాలతో ఈవిడ వ్యభిచారి అంటే యేసుప్రభు వ్యభిచారి అన్నాడా, అమ్మ అన్నాడా? చూసారా, రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలతో దొరికిపోయింది. వ్యభిచారం చేస్తూ తప్పు పట్టాడా, పాపిగా చూశాడా? అమ్మ అన్నాడు, పాపాలు క్షమించాడు, దేవుడి కొరకు బ్రతికమ్మ అన్నాడు. ఇది మనసు. సాటి వ్యక్తి పట్ల నీకు ఉండాల్సిన మనసు ఇది. వాళ్ళలో ఏమున్నాయి దోషాలు, ఏమున్నాయి నేరాలని, ఇది అస్సలు తత్వం. ఈ తత్వమేనండి దేవుడికి చిరాకండి, అసహించుకునే తత్వం ఇది. మరలా చెప్తున్నాను, దేవుడు పెట్టిన ముఖ్యమైన VVVIMP, వెరీ వెరీ ఇంపార్టెంట్, సహోదరుడిని మిక్కటమైన ప్రేమతో ప్రేమించడం. నీకు ఆప్షన్ లేదు, నువ్వు మాట్లాడకంతే, ప్రేమించు, అది ఇంపార్టెంట్ అన్నాడు అంతే.